తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఈ ఆకాశగంగా తీర్థాన్ని చూడడం అయితే మిస్ అవ్వకండి. ఈ ప్రదేశం ఎంత ప్రత్యేకత అంటే ఇక్కడ నుండి ప్రతిరోజు నీరు తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాతే పూజలు అయితే మొదలవుతాయంట. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారము తిరుమల నంబి అనే ఒక వృద్ధ భక్తుడైతే ప్రతిరోజు పాప వినాశం నుండి నీరును తీసుకొచ్చి తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేసేవాడట. ఆ వృద్ధుడు చేస్తున్నటువంటి సేవకు భక్తుడిని మెచ్చి వెంకటేశ్వర స్వామి ఒక బాలుని రూపంలో అయితే వచ్చి, స్వామి దాహం వేస్తుంది, కొద్దిగా నీరు ఇవ్వండి మీరు తీసుకెళ్తున్నటువంటి కుండలో అని అడిగాడంట. ఇప్పుడు ఆ తిరుమల నంబి అనే భక్తుడు ఇవి తాగడానికి కాదు స్వామివారి సేవకి అని చెప్పి ముందుకైతే నడవడం మొదలు పెట్టాడు. ఆ బాలుడు వెనక నుండి బాణంతో ఆ కుండకి ఒక రంధ్రం చేసి ఆ నీరునైతే తాగేశాడు. ఇంతతో చేసేదేం లేక ఆ తిరుమల నంబి అనే భక్తుడు మరలా పాప వినాశం నుండి నీరు తేవడానికి బయలుదేరాడు. ఆ వెంకటేశ్వర స్వామి తన బాణముతో అంజనాద్రి కొండకి ఒక రంధ్రము చేయగా ఆకాశగంగా వచ్చిందనేది ఇక్కడ చరిత్ర. అందువలనే ఇక్కడ అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ తిరుమలలో ఈ నంబి వంశీయులు స్వామివారి తీర్థ అభిషేకం కొరకు ఈ తీర్థాన్ని అయితే చేరుస్తున్నారట. తెలుసుకున్నారు కదా ఆకాశ తీర్థానికి ఉన్నటువంటి ప్రత్యేకతనైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన గరుడ వ్లాగ్ 7 అన్న ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.